ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో మైనారిటీ ప్రభుత్వ గురుకుల వసతి గృహాలకు పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి 25 లక్షల విలువైన వంట సామాగ్రిని పంపిణీ చేశారు. చదువుల కోసం కూడా మనకు గతంలో నెలకు ఒక విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తుంది. దాన్ని చదువు ఈ హాస్టల్స్ నిజంగా కూడా మీరు 10 సంవత్సరాల ముందు ఈ విధంగా ఉండే ఈ 1 ఇయర్ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అయ్యింది, మరి వీటన్నిటికీ ప్రభుత్వ పరంగా బడ్జెట్ రాకుండా కలెక్టర్ గారి శ్రమ వల్ల ఇంతకుముందు ఒక పదాన్ని మాట్లాడుతూ ఇది అక్కడ భద్రాచలం చేసింది సార్. అయితే అది చేసే దానిలో కూడా ఇవన్నీ వారికి ఏదో చేయాలి, కొత్తదనం చూపించాలి ఈ జిల్లాలో అనే ఉద్దేశంతో ఈ హాస్టల్స్లో పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చి అన్ని విధాల పిల్లలకు అవసరమైన అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఒకటి చేసుకుంటూ దాంట్లో కూడా మా సహకారం కూడా ఉన్నది. ఇంకా ముందు ఈ హాస్టల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే గురుకుల స్కూల్స్ కానీ ఏదైనా చేయడానికి బడ్జెట్ తప్పకపోతే నేను కానీ మరి ప్రిన్సిపల్ కానీ. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వసతి గృహాలకు వంట సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరికి తన వంతు కృషి చేస్తానన్నారు. అయితే ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో 7% పైగా నిధులను విద్యాశాఖకు కేటాయించిందని అన్నారు. అనంతరం అన్ని ప్రభుత్వ హాస్టల్లో పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామన్నారు పట్నం మహేందర్ రెడ్డి.